వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను వెంకట్. జనగామ నియోజకవర్గం యశ్వంతపూర్లో మక్క రైతులు అరుగోసు పడుతున్నారు. ఐకేపీ సెంటర్ ప్రారంభించి 15 రోజులైన మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. 15 రోజుల నుండి ఐకేపీ సెంటర్లలోనే మక్కలు పేరుకుపోయాయి. కొనుగోళ్లపై నిలదీస్తే గన్ని బ్యాగులు లేవు, ఏం చేయలేను అంటూ డిప్యూటీ కలెక్టర్ చేతులెత్తేసే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఒక్క గింజ కొనకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఎండను సైతం లెక్క చేయకుండా మక్క పంట కొనుగోలు కోసం రైతులు ఎదురుచూపులు చూడడం తప్పడం లేదు. యశ్వంతపూర్ ఐకేపీ సెంటర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. ఐకేపీ సెంటర్ వద్ద రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గీసుకొండ మండలం ఊకల్ కేంద్రాన్ని, నర్సపేట మార్కెట్ను కూడా పరిశీలించారు. రాష్ట్రంలో దగాపడ్డ రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటానికి దిగింది. 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ గడ్డ మీదనే రేపు రైతు సంగ్రామ సభ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎల్లుండి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. రేపు రైతు సంగ్రామ సభ వేదికగా రేవంత్ ప్రభుత్వం అన్నదాతలకు చేసిన మోసాన్ని ఎండగడతామన్నారు కేటీఆర్. ఆర్టీసీ సమ్మె చేస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజీపేటలో శంకర్ గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్య పడవద్దని, ఏ సాయం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ చేసిన మోసం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేసిన మోసాలను చూసి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పని ఇంకెవరూ చేయొద్దని, ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఎలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందని చెప్పారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. స్టాక్ ఉన్న డీలర్లు, ఆగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు హరీష్ రావు. వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10,000 మంది రైతు ప్రతినిధులతో జరగబోతున్న ఈ మహా సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. రైతు డిక్లరేషన్పై మాట తప్పిన రేవంత్ సర్కార్ను సదస్సులో బీఆర్ఎస్ నేతలు నిలదీయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జరగబోతున్న ఈ సదస్సులో భోజనం, తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత కారణంగా సదస్సులో జర్మన్ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. సభలో పాల్గొనేందుకు ఇప్పటికే కేటీఆర్ వరంగల్కు చేరుకోనున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసు పడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల రోజులుగా మక్కల కొనుగోలు కోసం కొనుగోలు సెంటర్ల వద్ద రైతులు పడిగప్పులు పడుతున్నారని ధ్వజమెత్తారు. గన్నీలు లేవు, లారీలు రావు, కాంటా వేయరని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్ల 600 రూపాయల నష్టానికి 60% మంది రైతులు దళార్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని, ఎమ్మెల్యే గాని కొనుగోలు సెంటర్లను విజిట్ చేశారా, రైతుల బాధలు విన్నారని ప్రశ్నించారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అరిగోస పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు కన్నెర చేశారు. హనుమకొండ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు మక్కలు కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఆత్మకూరు మండలం గూడెప్పహాడ్ జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మక్క కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కారు. మిడిదొడ్డి మండలం ఆల్వాల్ ఎక్స్ రోడ్డు వద్ద సిద్దిపేట రామాయంపేట రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. రైతుల ధర్నాకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలుపుతూ ఇది ఒక దుబ్బాక నియోజకవర్గ రైతుల సమస్య కాదని, యావత్తు తెలంగాణ రైతుల సమస్య అని అన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలును చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అన్నదాత ఆందోళనలతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. నెల్లికుదురు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ తొర్రూరు రహదారిపై రైతుల రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచాయి. నెల రోజుల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు వస్తే తీవ్ర స్థాయిలో నష్టపోతామని రైతులు ఆవేదన చెందారు. మొక్కజొన్న రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న రైతులు గోసపడుతున్నారు. మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు అమ్ముకోవడానికి వచ్చిన రైతులు నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తమ గోసను పట్టించుకునే నాదుడే లేడంటూ రైతులు మండిపడుతున్నారు. సకాలంలో గన్నీ బ్యాగులు ఇవ్వక, లారీల ట్రాన్స్పోర్ట్ లేక, గౌడౌన్లు కేటాయించక, ఎర్రటి ఎండలో తిండి తిప్పలు లేకుండా ఎదురుచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తూ అనేక కష్టాలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు గురిచేసిందని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి. బోగస్ డిక్లరేషన్లతో అన్నదాతలను నట్టేట ముంచిందని విమర్శించారు. మరోసారి రైతు మేళాల పేరిట రైతులను మోసం చేస్తుందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతులకు ఏం మేలు చేసిందని మేళాలు నిర్వహిస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే 50% కంటే ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని ఆరోపించారు. కేసీఆర్ రైతును రాజు చేయడానికి అహర్నిశలు శ్రమిస్తే రేవంత్ రైతులను అరిగోస పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. నెల రోజులు కావస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని గొట్టిపర్తి గ్రామ రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. తమ బాధలను ఆలకించాలని, సత్వరమే తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు మొరపెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగుట్ట గ్రామంలో 2 రోజులకు క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన పంట పొలాలను బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వ పరంగా అందాల్సిన నష్టపరిహారం కోసం పోరాటం చేస్తామని రైతులకు ధైర్యం చెప్పారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి నది జలాలు పాతాళానికి అంటాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో గోదావరి నది తీర ప్రాంతం ఎడారిని తలపిస్తుంది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరితే మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాలకు నీటి సమస్య పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలలో భూగర్భ జలాలు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తుంది. సర్కారు పట్టించుకోదు, అధికారులు నిర్లక్ష్యం వేయరు. దీంతో తాగునీరు లేక రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిఏపల్లి మండలం కోదండపురం మిషన్ భగీరథ నీటి సరఫరా సంపులను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు. ఇక్కడ 6 సంపులకు గాను కేవలం 2 సంపుల ద్వారా మాత్రమే నీరు అందిస్తున్నారని ఆయన అన్నారు. మిషన్ భగీరథ నీరు రాక గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తక్షణమే సంపులు మరమ్మతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలో నీటికి కటకట నెలకొంది. తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ ట్యాంకు పనిచేయకపోవడంతో దాదాపు 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి నివాసంలో మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. డబ్బులు చెల్లించి నీటిని కొంటూ అవసరాలను తీర్చుకుంటున్నారు పట్టణవాసులు. హనుమకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు రైతుల నుంచి ఆదరణ కరువైంది. గ్రామాల నుంచి రైతులు రాకపోవడంతో హనుమకొండ నగరవాసులను అధికారులు బస్సులో తరలించారు. కాంగ్రెస్ రైతు మేళా కేవలం బీఆర్ఎస్ చేపట్టిన రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేసిందని విరుచుకుపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పోటీ సభలతో ప్రజాధనాన్ని కాంగ్రెస్ దుబారుగా ఖర్చు చేస్తుందని మండిపడ్డారు. మన దేశ సంస్కృతిలో భాగమైన రెజ్లింగ్ క్రీడను కాపాడుకోవడంతో పాటు మరింతగా ప్రోత్సహించాలని అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అగాపూరాలోని పునర్నిర్మాణం చేసిన వీర్ మారుతి వ్యాయామశాలను తలసాని సందర్శించారు. వ్యాయామశాల ఆవరణలోని నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం 2 అంతస్తులతో నిర్మించిన వ్యాయామశాలను పరిశీలించారు. శిక్షణకు రోజుకు ఎంతమంది వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రెజ్లింగ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ, గుర్తింపు ఉందని అన్నారు. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ₹1,00,000 చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఏమైందని మహిళలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాపూర్ చౌరస్తాలో మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ తెలిపారు.
ఖమ్మం జిల్లా తల్లాడ సొసైటీ చైర్మన్గా రెడ్డెం వీరమోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో సొసైటీ కార్యాలయంలో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తల్లాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్రమ మైనింగ్పై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి మైనింగ్పై ఎట్టకేలకు హైడ్రా స్పందించక తప్పలేదు. రంగారెడ్డి జిల్లాలోని గోపనపల్లి, వటినాగులపల్లి, గౌలిదొడ్డి, కోత్వాల్గూడ ప్రాంతాల్లో మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు 12 ఆర్ఎంసీల ప్లాంట్లపై హైడ్రా కొరడా జులిపించింది. అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన 6 క్రషింగ్ యూనిట్లను హైడ్రా సిఐ ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. భవిష్యత్తులో అక్కడ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా క్రషింగ్ మిషన్లను ధ్వంసం చేశారు. కోకాపేటలోని భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భయపెట్టారు. సెల్ డీడ్, లీజ్ డీడ్, ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేకుండానే ఇండస్ట్రియల్ కరెంటు కనెక్షన్ ఇచ్చారని తెలిపారు. రేవంత్ చుట్టమైతే ఇష్టం వచ్చినట్లు కనెక్షన్లు ఇస్తారా అని నిలదీశారు. తప్పు చేసిన అధికారులంతా రేపు బోన్లో నిలబడక తప్పదని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మూసీ బాధితులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. మూసీ బాధితులకు ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో బాధితుల అభిప్రాయాలు తెలపాలని కిస్మత్పూర్ నివాసితులకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తమ ఇండ్లు ఖాళీ చేయమంటున్నారో చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రూపాయి కూడబెట్టి కొనుక్కున్న తమ ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెబుతున్నారు. భూసేకరణ అంశంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్లోని శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కీలక రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల కేంద్రంలో కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు చేపట్టారు. రాజోలి గ్రామంతో పాటు చుట్టుపక్కల 11 గ్రామాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని, ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడి ఉండడంతో ఎంతో మంది విద్యకు దూరమవుతున్నారని పోరాట కమిటీ సభ్యులు అంటున్నారు. ఇంటర్ చదువుకోవాలంటే ఆలంపూర్, కర్నూలు, మహబూబ్ నగర్ వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదని వారు అంటున్నారు. విధిలేక తాము దీక్షకు దిగామని చెబుతున్నారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. దొంగలు ఉపయోగించిన పల్సర్ బైక్ను జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి పుష్కర్ ఘాటు వద్ద పోలీసులు గుర్తించారు. బైక్ను అక్కడ వదిలేసి దొంగలు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. బీర్పూర్ ధర్మపురి మార్గంలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బాలెనో డెల్టా కారు రిజిస్ట్రేషన్ నెంబర్ను బైకుకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. పుష్కర్ ఘాటు నుండి వారు గోదావరి దాటి మహారాష్ట్ర వైపు పరారైనట్లు భావిస్తున్నారు. ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది. జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రిచ్ కిడ్స్ ను ట్రాప్ చేస్తున్న ముఠాకు సహకరిస్తున్న అర్జున్ తల్లి, మేనమామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 మంది పోకిరీళ్లతో కలిసి అర్జున్ ఈ ట్రాపింగ్ ముఠాను ఏర్పాటు చేశాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అర్జున్, రాజీవ్ డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. వలలో చిక్కుకున్న అమ్మాయిలపై లగ్జరీ కార్లలో లైంగిక దాడులకు పాల్పడుతుంది ఈ గ్యాంగ్. ఆ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాలాపూర్ పరిధిలోని కొత్తపేట గార్లెట్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాలాపూర్ సీఐ సుధాకర్ స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తమిళనాడులో సరికొత్త చరిత్ర సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన విజయ్ పార్టీ 108 స్థానాల్లో విక్టరీ కొట్టింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ఆ 10 సీట్ల కోసం ఏ పార్టీతో కలుస్తారా, ఎవరు మద్దతు పలుకుతారా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇవాళ సమావేశమైన టీవీకే శాసనసభ్యులు తమ పార్టీ శాసనసభ పక్షనేతగా విజయ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 స్థానాల నుంచి విజయ్ గెలుపొందాడు. ఈ రెండింటిలో ఏ స్థానం వదులుకుంటారనే విషయంపైన సస్పెన్స్ కొనసాగుతుంది. తిరుచి ఈస్ట్ వదులుకుంటే అక్కడ ఎవరికి అవకాశం ఇస్తారు, పెరంబూరు వదులుకుంటే అక్కడ ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ప్రజల తీర్పును హుందాగా స్వీకరిస్తామని అన్నారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్కు లేఖ పంపారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలు మిత్రపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. తిరిగి అధికారంలోకి వస్తామని భావించినా ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఈ ఘోర ఓటమికి కారణాలు ఏంటి అన్న అంశంపై సమగ్రంగా చర్చించారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ శాసనసభ పక్షనేతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించనున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో లాటరీ కింగ్ ఫ్యామిలీ సంచలనం సృష్టించింది. శాంటియాగో మార్టిన్ కుటుంబంలో ముగ్గురు వేర్వేరు జెండాలతో గెలిచి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. మార్టిన్ భార్య లీమా రోజ్ అన్నాడీఎంకే నుంచి గెలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన అల్లుడు అదవ్ అర్జున టీవీకే నుంచి విజయం సాధించారు. ఇక పుదుచ్చేరి ఎన్నికల్లో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ జయకేతనం ఎగరవేశారు. ఒకే ఇంట్లో 3 వేర్వేరు రాజకీయ జెండాలు ఎగరడం హాట్ టాపిక్ గా మారింది. కాగా మయన్మార్లో కూలీగా జీవితం ప్రారంభించిన శాంటియాగో మార్టిన్ తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. అసోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ పశ్చిమ బెంగాల్లో దీదీ కోటను బద్దలు కొట్టింది. ఈ 2 రాష్ట్రాల్లో శాసనసభ పక్ష నేతలను ఎన్నుకునేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం పరిశీలకులను నియమించింది. పశ్చిమ బెంగాల్ పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఒడిశా సీఎం మోహన్ చరణ్లకు బాధ్యతలు అప్పగించింది. ఇక అస్సాం పరిశీలకులుగా జేపీ నడ్డాతో పాటు నాయబ్ సింగ్ సైనిలకు ఛాన్స్ ఇచ్చింది. 2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న నూతన బీజేపీ ప్రభుత్వం కొలువుదేరబోతుంది. ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా నిర్ణయించకపోయినా అదే రోజు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. బెంగాల్లో తాము ఓడిపోలేదని కుట్రపూరితంగా ఓడించారని అన్నారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. ఎన్నికల సంఘం తీరుతో తాము 100 స్థానాలను కోల్పోయామని ఆరోపించారు. ముమ్మాటికి బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందని మండిపడ్డారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను రప్పించి కౌంటింగ్ కేంద్రాలను కబ్జా చేశారని ఆరోపణలు గుప్పించారు. రానున్న రోజుల్లో ఇండియా కూటమితో కలిసి కేంద్రంపై పోరాటం సాగిస్తామని అన్నారు. ఇందుకు అధికారం అక్కర్లేదన్నారు. దేశంలో ఎవరూ తమకు ప్రతిపక్షంగా ఉండకూడదని బీజేపీ భావించి కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికలయ్యాయి, ఫలితాలు వచ్చేశాయి. దీదీని కాదని బీజేపీకి పట్టం కట్టారు. కానీ అక్కడ ఇంకా విద్వేషాగ్ని చల్లారలేదు. తృణమూల్ కార్యాలయాలపై కమలదళం దాడులు సాగిస్తూనే ఉంది. ఫాల్టా, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగిన అల్లరి మొక్కులు అద్దాలు పగలగొట్టి నానా విధ్వంసం సృష్టించారు. అలాగే వీరి పేర్లను కూడా మార్చేస్తున్నారు. కోల్కతాలోని మసీద్ పారా రోడ్డు పేరును నేతాజీ పల్లి రోడ్డుగా మార్చారు. రాజస్థాన్ గంగానగర్లో స్మగ్లర్లను చేసి పట్టుకున్న ఘటన సినిమా సన్నివేశాన్ని తలపించింది. గంగానగర్లోని జాతీయ రహదారి NH 911 పై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కీలక సమాచారం అందుకున్న పోలీసులు స్మగ్లర్లు ప్రయాణిస్తున్న కారును ఆపేందుకు ఎంతో ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో రహదారికి ట్రాక్టర్లను అడ్డుపెట్టి వారిని చేసి పట్టుకున్నారు. వారి నుండి హెరాయిన్, నల్లమందు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా బ్లాకెడ్, ఇరాన్ దాడులతో హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హార్ముజ్లోని చిక్కుకుపోయిన నౌకలను బయటకు తెచ్చేందుకు ట్రంప్ ప్రాజెక్టు ఫ్రీడమ్ను ప్రకటించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది ఇరాన్. ప్రాజెక్టు ఫ్రీడమ్కు వ్యతిరేకంగా హార్ముజ్లో ప్రతీకార దాడులకు దిగింది. అగ్రరాజ్యపు యుద్ధ నౌకలపై క్షిపణులతో దాడులు చేసినట్టు ప్రకటించింది. తమ అనుమతి లేకుండా జలసంధిలోకి ప్రవేశించే US నౌకలను సర్వనాశనం చేస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. హర్మూజ్లో అమెరికా ప్రాజెక్టు ఫ్రీడమ్ ఆపరేషన్కు నిరసనగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది ఇరాన్. శత్రువుల పునాదులను పెకిలిస్తామని హెచ్చరించిన గంటల్లోనే అరబ్ దేశాలపై విరుచుకుపడింది. UAEలోని పుజైరా చమురు కేంద్రంపై డ్రోన్ల వర్షం కురిపించింది టెహ్రాన్. ఈ దాడుల్లో 3 భారతీయులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను అడ్డుకున్నట్టు ప్రకటించింది UAE రక్షణ శాఖ. ఇటు పర్షియన్ గల్ఫ్ తీరంలోని ఓమన్ కార్మికుల భవనాలపై దాడులు చేసింది IRGC. ఈ ఘటనలో 4 విదేశీయులకు గాయాలయ్యాయి. EU, సౌదీ అరేబియాలు ఈ దాడులను ఖండించాయి. హర్మూజ్లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులను ఖండించారు. ట్రంప్ US నౌకలపై దాడులు చేస్తే ఇరాన్ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. అమెరికా సైనిక సామర్థ్యం గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆ దేశ సైనిక వ్యవస్థను తుడిచిపెట్టామన్నారు. టెహ్రాన్ నాయకత్వాన్ని కోలుకోలేని దెబ్బతీశామని చెప్పుకొచ్చారు. ఇరాన్ను అణ్వాయుధం కలిగి ఉండడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు ఆయన.
అమెరికా అధ్యక్ష భవనంలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్నటి డిన్నర్ కాల్పుల ఘటన నుంచి తేరుకోక ముందే వైట్ హౌస్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ట్రంప్ శ్వేత సౌధంలో ఉన్న సమయంలోనే అక్కడి సెక్యూరిటీ సిబ్బందిపై ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో కొంతసేపు వైట్ హౌస్ ను మూసివేశారు. చైనాలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. హునాన్ ప్రావిన్స్లోని లియుయాంగ్ బాణసంచారి తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా మరో 61 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఫ్యాక్టరీలో నిలువున్న గన్ పౌడర్తో ప్రమాదం పొంచి ఉండడంతో సమీప ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. 2-3 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర ₹400 మేర తగ్గగా 24 క్యారెట్ల ధర ₹440 మేర తగ్గింది. వెండి ధర భారీగా పడిపోయింది. కిలోకి ఏకంగా ₹10,000 మేర తగ్గి ₹2,55,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీవీ.